డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు సూచనలు ఉన్నాయని కూడా అధికారులు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేపథ్యంలో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటల నుండి ముత్తడి దూకుతున్నాయి. ఇక పంట పొలాలు నీట మునిగాయి. నివాసాలు కూలిపోయాయి. రహదారులపై నీరు ప్రవహించడం, చెట్లు పడిపోవడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.